హలో గైస్, ఇదిగోండి మనం తీసుకున్న కొత్త ట్రాక్టర్ అండి. మన డ్రాగన్ ఫామ్ కోసం జాన్ డీర్ ట్రాక్టర్ ఇది 3028EN. ఇది 28 హెచ్పితో వచ్చింది. అండ్ రోటోవేటర్ కూడా సేమ్ జాన్ డీర్ కంపెనీదే. ఇది మనమైతే షోరూమ్ది ఏం కాదండి, సెకండ్స్లో తీసుకోవడం జరిగింది. కొద్దిగా మనకు కంఫర్ట్ రేట్లో ఉంది అని అనిపించి సెకండ్స్లోనే తీసుకున్నాను. వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ లిటిల్ బిట్ సర్వీస్ కూడా చేయించి మొత్తం రెడీ చేయించుకొని తీసుకొని వచ్చాను ఒకేసారి. చూసారు కదా, యాక్చువల్గా నాకైతే చాలామంది రెఫర్ చేశారండి. హ్యాండ్ వీడర్ తీసుకోమని కొంతమంది చెప్పారు, స్వరాజ్ కోడ్ తీసుకోమని కొంతమంది చెప్పారు. కానీ హ్యాండ్ వీడరు ఏదన్నా ఒక 1/2 ఏకర్ 1 ఏకర్ లోపు అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు, కానీ మరి ఇంత 3 ఏకర్స్ని మనం దున్నలేమేమో అనిపించింది. అలానే స్వరాజ్ కోడ్ తీసుకోవాలని అనుకున్నాను, కానీ కొత్తది స్వరాజ్ కోడ్ మనకి 2,50,000 దాకా పడుతుంది. నాకు ఈ సెటప్ మొత్తం ఒక 4 lakhsలో వచ్చింది. అందుకు ఒక 1.5 lakh వేరియేషన్లోనే ఇది రావడం వల్ల నేను దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. చూశారు కదా, వెహికల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది ఈ వెహికల్. దీనికి ఇక్కడ ఒక గేర్ ఇచ్చారు, ఇది ఎక్స్ట్రా గేరు అండ్ నార్మల్ స్పీడ్ గేర్ ఇది అండ్ న్యూట్రల్ ఇది. ఆ తర్వాత ఇది వచ్చేసి 4 గేర్ల మీద స్పీడ్ వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రంట్, ఫార్వర్డు, రివర్సు ఇక్కడ ఒక గేర్ ఇచ్చారు. ఇది చాలా కంఫర్ట్గా ఉంది. మనం ఎప్పుడైతే ఈ రోటోవేటర్ అప్పుడు ఇది ఎక్స్ట్రా వేసుకొని అక్కడ గేరు మనకి ఎంత స్పీడ్ కావాలో అక్కడ గేర్ సెట్ చేసేసుకొని ఫార్వర్డ్ వెళ్ళాలా రివర్స్ వెళ్ళాలని ఇక్కడ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది ఇంకా రోటోవేటర్ గేరు సింపుల్గా ఇచ్చేసారు హ్యాండ్ దగ్గర. చాలా కంఫర్ట్గా ఉందండి. అసలు నాకు చాలా తక్కువ వచ్చు డ్రైవింగ్, అయినా కూడా నేనే దున్నగలిగానంటే చాలా సింపుల్గా ఉంది. చూసారు కదా, మొత్తం చాలా బాగుంది ట్రాక్టర్ అయితే. ఇది నాకు చాలా బాగా అనిపించిందండి. యాక్చువల్గా నాకు జాన్ డీర్ ఉంది, పెద్దది ఉంది, 5042 హెచ్పి. దానికంటే కూడా ఇది దున్నడంలో ఇది చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ మన తోటలో కూడా చాలా ఈజీగా లైన్లో బాగా పట్టింది. చూసారు కదా, దుక్కి కూడా చాలా బాగా పడింది. చూడండి, ఆల్మోస్ట్ ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం దున్నడము. 35 days తర్వాత కాయ కూడా కటింగ్కి వచ్చేటప్పుడు దున్నుతున్నామండి. ఇప్పుడే కంప్లీట్ అయింది ఫామ్ దున్నడం. థ్యాంక్స్ అండి కామెంట్స్ చేసిన వాళ్ళకి, సలహాలు ఇచ్చిన వాళ్ళకి అందరికీ. యాక్చువల్గా మీరు ఇచ్చిన సలహా ప్రకారమే తీసుకోవాలని చూసాము, కానీ ఇది వాటికంటే కూడా కంఫర్ట్గా ఉండడం వల్ల స్వరాజ్ కోడ్ కంటే కూడా ఇది కొద్దిగా మేలు అనిపించడం వల్ల ఇదే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.